ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనల్ని పుట్టించండి. మనము ఆయన వారం, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామమునకు వేలాదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, ఇక పునరుత్థాన దినమున, ఇక పరిశుద్ధ దినమున తండ్రి మీ సన్నిధానములో చేరి ప్రభువా, మీ సన్నిధిని అనుభవించడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయం మాకెంతగానో ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, మేలుకరముగా ఉండేలాగా సహాయం దయచేయండి ప్రభువా. పాటలందును, వాక్యమెందును, ఆరాధన అంతట్లో కూడా మీ కృపను తోడుగా ఉంచండి. నాయన ఎదుగోతండి ఈ ఆరాధనను, నాయన ఎదుగోతండి వీక్షిస్తూ ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి వ్యక్తిని కూడా నాయన మీరు దర్శించండి. గొప్ప కార్యాలు వీళ్ళ జీవితాల్లో జరిగించండి. ఆయన ఈ యొక్క పునరుద్ధాన దినమున మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని, మీ కార్యాలు మా మధ్య జరిగించవలసిందిగా వేడుకుంటున్నాము తండ్రి. మీ ఆత్మ నడిపింపు దయచేయండి. మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మా హృదయాలకు, జీవితాలకు అవసరమైన మీ సందేశం మాకు వినిపింపచేయండి. మీ మాటలు వినగల చెవులు, గ్రహింపగల మనస్సును మాకు దయచేయండి. మీ వాక్కులను వినే ప్రకారం నడుచుకొని విధేయతాపూరితమైన జీవితాలు మాకు అనుగ్రహించండి. నాయన ఇదిగో తండ్రి, ఈ సమయాన్ని మీ కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుంటున్నాం. ప్రతి విధమైన అంధకార శక్తులను యేసు నామమున లయపరుస్తున్నాం తండ్రి. ఆయన సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున మిక్కిలునేముగా స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాటలు పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. యోగ్యుడవు, యోగ్యుడవు యేసు ప్రభు, నీవే యోగ్యుడవు అనే పాట పాడుకుంటూ దేవుని స్తుతించి ఆరాధన చేద్దాం. యోగ్యుడవు యేసు ప్రభు, నీవే యోగ్యుడవు, యోగ్యుడవు, యోగ్యుడవు యేసు ప్రభు, నీవే యోగ్యుడవు. మరణము గెలిచిన యోధుడవు, మరణము గెలిచిన యోధుడవు, నా జీవితము పూజ్యుడవు, నా జీవితము పూజ్యుడవు. యోగ్యుడవు, యోగ్యుడవు యేసు ప్రభు, నీవే యోగ్యుడవు, యోగ్యుడవు, యోగ్యుడవు యేసు ప్రభు, నీవే యోగ్యుడవు. సృష్టికర్తవు, నిర్మాణకుడవు, జీవనదాత, జీవించువాడా. సృష్టికర్తవు, నిర్మాణకుడవు, జీవనదాత, జీవించువాడా. శిరములు వంచి కరములు జోడించి
జోడించి స్తుతించెదనిను యేసు ప్రభు, స్తుతించెదనిను యేసు ప్రభు. యోగ్యుడవు యోగ్యుడవు యేసు ప్రభు, నీవే యోగ్యుడవు, యోగ్యుడవు యోగ్యుడవు యేసు ప్రభు, నీవే యోగ్యుడవు. గొర్రె పిల్లవై యాగమైతివి, సిలువయందే పాపమైతివి. గొర్రె పిల్లవై యాగమైతివి, సిలువయందే పాపమైతివి. శిరమును వంచి కరములు జోడించి, శిరమును వంచి కరములు జోడించి సేవించెదనిను యేసు ప్రభు, సేవించెదనిను యేసు ప్రభు. యోగ్యుడవు యోగ్యుడవు యేసు ప్రభు, నీవే యోగ్యుడవు, యోగ్యుడవు యోగ్యుడవు యేసు ప్రభు, నీవే యోగ్యుడవు. నన్ను విడిపించిన నా విమోచక, విలువను చెల్లించి కడ తెచ్చినావా. నన్ను విడిపించిన నా విమోచక, విలువను చెల్లించి కడ తెచ్చినావా. శిరమును వంచి కరములు జోడించి, శిరమును వంచి కరములు జోడించి కీర్తించెదనిను యేసు ప్రభు, కీర్తించెదనిను యేసు ప్రభు. యోగ్యుడవు యోగ్యుడవు యేసు ప్రభు, నీవే యోగ్యుడవు, యోగ్యుడవు యోగ్యుడవు యేసు ప్రభు, నీవే యోగ్యుడవు. స్నేహితుడవై నన్ను ఇలా కోరితివి, విడువక నన్ను ఆదుకొంటివి. స్నేహితుడవై నన్ను ఇలా కోరితివి, విడువక నన్ను ఆదుకొంటివి. శిరమును వంచి కరములు జోడించి, శిరమును వంచి కరములు జోడించి భజించెదనిను యేసు ప్రభు, భజించెదనిను యేసు ప్రభు. యోగ్యుడవు యోగ్యుడవు యేసు ప్రభు, నీవే యోగ్యుడవు, యోగ్యుడవు యోగ్యుడవు యేసు ప్రభు, నీవే యోగ్యుడవు. మరణము గెల్చిన యోధుడవు, మరణము గెల్చిన యోధుడవు, నా జీవితమున పూజ్యుడవు, నా జీవితమున పూజ్యుడవు. యోగ్యుడవు యోగ్యుడవు యేసు ప్రభు, నీవే యోగ్యుడవు, యోగ్యుడవు యోగ్యుడవు యేసు ప్రభు, నీవే యోగ్యుడవు. అదేవిధంగా మరి క్రైస్తవ జీవితము క్రీస్తుతో సహవాసం, కడవరకు క్రీస్తుతో కొనసాగే అనుభవం అనే పాట పాడుతున్నారు. పాట పుస్తకండి 363వ పాట. క్రైస్తవ జీవితము క్రీస్తుతో సహవాసం, కడవరకు క్రీస్తుతో కొనసాగే అనుభవం అనే పాట పాడుతున్నారు.
క్రైస్తవ జీవితము క్రీస్తుతో సహవాసం కడవరకు క్రీస్తుతో కొనసాగే అనుభవం కడవరకు క్రీస్తుతో కొనసాగే అనుభవం క్రైస్తవ జీవితము క్రీస్తుతో సహవాసం కడవరకు క్రీస్తుతో కొనసాగే అనుభవం కడవరకు క్రీస్తుతో కొనసాగే అనుభవం క్రీస్తుతో ఏకాంతం రూపాంతర శిఖరానుభవం క్రీస్తుతో ఏకాంతం రూపాంతర శిఖరానుభవం క్రీస్తు పాద సాన్నిధ్యం మహిమ స్వరూప దర్శనం క్రీస్తు పాద సాన్నిధ్యం మహిమ స్వరూప దర్శనం మహిమ స్వరూప దర్శనం క్రైస్తవ జీవితము క్రీస్తుతో సహవాసం కడవరకు క్రీస్తుతో కొనసాగే అనుభవం కడవరకు క్రీస్తుతో కొనసాగే అనుభవం క్రీస్తుతో సిలువ వేయబడి క్రీస్తుతో లేచిన అనుభవం క్రీస్తుతో సిలువ వేయబడి క్రీస్తుతో లేచిన అనుభవం పైనున్న వాటిని వెదకుచు క్రీస్తుతో జయ జీవితం పైనున్న వాటిని వెదకుచు క్రీస్తుతో జయ జీవితం క్రీస్తుతో జయ జీవితం క్రైస్తవ జీవితము క్రీస్తుతో సహవాసం కడవరకు క్రీస్తుతో కొనసాగే అనుభవం కడవరకు క్రీస్తుతో కొనసాగే అనుభవం క్రీస్తుతో మహిమ పొందుటకు క్రీస్తుతో శ్రమపడు జీవితం క్రీస్తుతో మహిమ పొందుటకు క్రీస్తుతో శ్రమపడు జీవితం గెత్సెమనే వేదనలో క్రీస్తుతో ప్రార్థించు అనుభవం గెత్సెమనే వేదనలో క్రీస్తుతో ప్రార్థించు అనుభవం క్రీస్తుతో ప్రార్థించు అనుభవం క్రైస్తవ జీవితము క్రీస్తుతో సహవాసం కడవరకు క్రీస్తుతో కొనసాగే అనుభవం కడవరకు క్రీస్తుతో కొనసాగే అనుభవం క్రీస్తుతో వారసత్వం క్రీస్తుతో రాజ్యాధికారం క్రీస్తుతో వారసత్వం క్రీస్తుతో రాజ్యాధికారం క్రీస్తుతో నిత్య నిత్యం నివసించు శాశ్వత జీవితం
జీవితం క్రీస్తుతో నిత్య నిత్యం నివసించు శాశ్వత జీవితం నివసించు శాశ్వత జీవితం క్రైస్తవ జీవితము క్రీస్తుతో సహవాసం కడవరకు క్రీస్తుతో కొనసాగే అనుభవం కడవరకు క్రీస్తుతో కొనసాగే అనుభవం కడవరకు క్రీస్తుతో కొనసాగే అనుభవం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము 142వ కీర్తన చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము 142వ కీర్తన చదువుకుందాం. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియచెప్పుకొనుచున్నాను. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను. నన్ను పట్టుకొనుటకై నేను నడువవలసిన త్రోవలో చాటుగా పగవారు ఊరినొడ్డుచున్నారు. నా కుడి ప్రక్కను నిదానించి చూడుము. నన్నెరిగిన వాడు ఒకడును నాకు లేకపోయేది, ఆశ్రయమేదియు నాకు దొరకలేదు. నా ఎడల జాలిపడువాడు ఒకడును లేడు. యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను. నా ఆశ్రయదుర్గము నీవే. సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని. నేను చాలా కృంగి ఉన్నాను. నా మొరకు చెవియొగ్గుము. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పించుము. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసి ఉండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకలో దీవించును గాక. దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎంత శక్తిమంతుడో, దేవుడు ఎంత ఉన్నతమైన వాడో, దేవుడు ఎటువంటి పరాక్రమ కార్యములు చేయగలడో, ఎటువంటి గొప్ప కార్యాలు చేయగలడో మరి దావీదు ఎరిగి ఉన్నాడు. అందుకనే తనకి అపాయం కలిగినప్పుడు, తనకు బాధ కలిగినప్పుడు, తనకు వేదన కలిగినప్పుడు, తాను కృంగి ఉన్నప్పుడు, మరి తన బాధల్లో, తన యొక్క ఇబ్బందులలో, తాను ఎదుర్కొంటున్న ప్రమాదాల్లో, శత్రువు తన మీద పొంచి వస్తున్నప్పుడు, తాను నమ్ముకున్న వారు తనకు వ్యతిరేకంగా తిరుగుతున్నప్పుడు దావీదు దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడు. యెహోవా, నేను ఎలుగెత్తి యెహోవాను మొరపెడుతూ ఉన్నాను, ఎలుగెత్తి యెహోవాకు మొరపెడుతూ ఉన్నాను, యెహోవాను బతిమాలుకొనుచున్నాను. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. దావీదు అంటున్నాడు, నేను బహు వినయముగా నీకు మొరపెడుతున్నానయ్యా. సౌలు తనను తరుముతూ ఉన్నప్పుడు, గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన ఇది.
దేవా, నేను ఎవరిని నమ్ముకోగలను ప్రభువా? నేను నమ్ముకున్న వారందరూ కూడా నాకు మరి వ్యతిరేకంగా లేస్తున్నారు. నేను నమ్ముకున్న వారందరూ కూడా నా ఎదుట వారు కాళ్ళు లేపుతూ ఉన్నారు. నాకు వ్యతిరేకంగా తిరుగుతున్నారు, నా శత్రువులుగా తయారవుతున్నారు. నా కుడి ప్రక్కన నిదానించు చూడుము, నన్ను ఎరిగిన వారు ఒక్కరినూ నాకు లేకపోయారు. ఆశ్రయం ఏది నాకు దొరకలేదు. నా ఎడల జాలిపడవాడు ఒక్కడూ లేడు. దావీదు అంటున్నాడు, నాకు ఆశ్రయం లేదు ప్రభువా, నా గురించి జాలిపడే వాళ్ళు ఎవరు లేరు ప్రభువా, నన్ను ఎరిగిన వాళ్ళు ఎవరు లేరు ప్రభువా, నేను ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాను ప్రభువా, నేను ఇంతమంది నా చుట్టూ ఉన్నా ప్రభువా, నేను ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నాను. నాకు క్షేమాన్ని ఇచ్చేది నువ్వే ప్రభువా, సజీవులన భూమి మీద నాకు స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటున్నాను ప్రభువా, నేను చాలా కృంగి ఉన్నాను అని దావీదు దేవుని యొక్క సన్నిధానంలో దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. ఎందుకు దేవునికి దావీదు మొరపెడుతున్నాడో తెలుసా? తన సమస్యలను, తన కష్టాలను, తన ఇబ్బందులను, తనకు కలిగిన మరి ప్రతి విధమైన మరి ఆ బాధలో నుండి దేవునికి ఎందుకు మొరపెడుతున్నాడో తెలుసా? తాను కృంగి ఉన్న ఆ స్థితి నుండి దేవునికి ఎందుకు మొరపెడుతున్నాడో తెలుసా? తన దేవుడు తన స్థితిని మార్చగలవాడని దావీదుకు తెలుసు. తన దేవుడు ఆ యొక్క బాధల్లోండి తనను లేవనెత్తగలని దావీదుకు తెలుసు. తన దేవుడు ఆ కృంగి ఉన్న పరిస్థితుల నుండి లేవనెత్తగలవాడని తనకు తెలుసు. తన దేవుడు తనకు ఆశ్రయముగా ఉంటాడని తనకు తెలుసు. తన దేవుడు తన పక్షాన యుద్ధం చేస్తాడని దావీదుకు తెలుసు. దావీదుకు తెలుసు కాబట్టే దేవుడు తన పక్షాన యుద్ధం చేస్తాడని మరి గొల్యాతు మీదకు వెళ్తున్నప్పుడు యుద్ధము యెహోవాదే అనుకుంటూ వెళ్ళాడు. నా పక్షమున యెహోవా యుద్ధం చేస్తాడు, నా పక్షమున నా దేవుడు యుద్ధం చేస్తాడు. నా ఎదుట ఉన్న శత్రువు ఎంత భయంకరమైన వాడైనా, నా ఎదుట ఉన్న శత్రువు ఎంత గొప్పవాడైనా, నా ఎదుట ఉన్న శత్రువు ఎంత క్రూరుడైనా, నా చుట్టూ ఎవరు లేకపోయినా, నేను ఒంటరి వాడినైనా నాకు తోడు నా దేవుడైన యెహోవా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన సహోదరి సహోదరుడా, ఉదయ కాలమున దావీదు యొక్క ప్రార్థన నుండి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన దేవుడు సర్వశక్తిమంతుడు. మన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మన దేవుడు మన పక్షానుడి యుద్ధం చేసేవాడు. మన దేవుడు కృంగి ఉన్న సమయాల్లో మనల్ని లేవనెత్తేవాడు. మన దేవుడు మన బాధల్లో మనకి నెమ్మదిని ఇచ్చేవాడు. మన దేవుడు మన కష్టాల నుండి మనల్ని తప్పించేవాడు. మన దేవుడు అన్ని వేళలా మనకు తోడుగా ఉండి నడిపించేవాడు. దావీదు అంటూ ఉన్నాడు, దేవా నీకు వందనాలు ప్రభువా, ఇదిగో ప్రభువా నేను నీకే మొరపెడుతున్నాను నాయన, ఎలుగెత్తి యెహోవాకు మొరపెడుతూ ఉన్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను. నా బాధల్లో బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధను ప్రభువా నీకు తెలియచెప్పుచున్నాను. తనకు కలిగిన బాధను దేవునికి చెప్పుకుంటూ ఉన్నాడు. కారణం ఏంటంటే తన దేవుడు తీరుస్తాడు, ఆ బాధను తీర్చేవాడు. సజీవుడైన దేవుడు అండి, నమ్మకస్తుడైన దేవుడు అండి. ఎప్పుడు కూడా దావీదును విడిచిపెట్టని దేవుడు. తనను నమ్ముకున్న వారిని ఎంత మాత్రమూ కూడా విడిచిపెట్టని దేవుడు ఆయన. ఇక ఉదయ కాలంలో దేవుడు నీకు కూడా సెలవిస్తున్నాడు, నువ్వు నన్ను నమ్ముకుంటే నేను నిన్ను ఎంత మాత్రము కూడా విడిచిపెట్టను. దావీదుకి ఏ విధంగా తోడై ఉన్నానో నీకు కూడా తోడై ఉంటాను అంటున్నాడు. యెహోషువతో దేవుడు సెలవిస్తున్నాడు, నేను మోషేకి ఏ విధంగా తోడై ఉన్నానో నిశ్చయంగా నీకు కూడా తోడై ఉంటాను. నువ్వు నా ఆజ్ఞలను, నా విధులను నువ్వు గైకుంటే, నాకు లోబడి నువ్వు జీవిస్తే, నా ఎదుట భయభక్తులు కలిగి నువ్వు ఉంటే, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నీకు తోడుగా ఉంటాను. అదే దేవుడు ఈరోజు మనకు కూడా తెలియచేస్తున్నాడు. ఉదయ కాలం నీకు తెలియచేస్తూ ఉన్నాడు, నీవు నాకు లోబడి జీవిస్తే, నీవు నాతో పాటు ఉంటే, నీవు నా యందు భయభక్తులు కలిగి ఉంటే, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. దావీదుకి ఎలా తోడై ఉన్నాను, మోషేకి ఎలా తోడై ఉన్నాను, యెహోషువకి ఎలా తోడై ఉన్నానో, అబ్రహాముకి ఎలా తోడై ఉన్నానో నీకు కూడా అలాగే తోడై ఉంటాను. వారికి వారి కష్ట సమయాల్లో నేను ఎలా తోడై ఉండి విజయాన్ని ఇచ్చానో, ఎలా వారిని నడిపించానో, ఎలా గొప్ప కార్యాలు వారి జీవితాల్లో చేశానో, నీ జీవితంలో కూడా అలాంటి గొప్ప కార్యాలు చేయగలిగిన శక్తి గలవాడు నీ దేవుడని మరొకసారి దేవుని వాక్యం నుండి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఉదయకాలమున ప్రభు సన్నిధానంలో మన
మన దేవుని గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దావీదు తన దేవుని గురించి బహుగా ఎరిగినవాడు. దావీదు తన దేవుని శక్తిని ఎరిగినవాడు. దావీదు తన దేవుని యొక్క ప్రేమను అనుభవించినవాడు. దావీదు దేవుని కార్యాలు తన జీవితంలో అనుభవిస్తూ దేవునితోనే మొరపెట్టుకుంటున్నాడు. దేవుని సన్నిధానానికే చేరుతున్నాడు. తన కష్ట సమయాల్లో, తన దుఃఖ సమయాల్లో, కృంగి ఉన్న సమయాల్లో, తన బాధల్లో దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడు. తనకు కలిగిన ప్రతి బాధ నుండి దేవుడు విడిపిస్తూ వస్తున్నాడు. ఈరోజు ఈ పునరుత్థాన దినమున నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. దేవుడు ఎన్ని బాధల నుండి నిన్ను విడిపించాడు, ఎన్ని గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగించాడు, ఎన్ని అద్భుతమైన కార్యాలు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు దేవుడు నీ జీవితంలో చేశాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ పునరుత్థాన దినమున దావీదు చేసినట్లు, దేవా నీ నామమును కీర్తిస్తున్నాను ప్రభువా, నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. దావీదుకు తోడైన దేవా వాగ్దానం చేస్తున్నావు, నాకు కూడా తోడుగా ఉంటానని. ప్రభువా నిజం ప్రభువా, నువ్వు నాకు తోడుగా ఉన్నావు. నీ కృప లేకపోతే ఒక క్షణం కూడా బ్రతకలేను ప్రభువా. నీ కృప లేకపోతే మా కుటుంబం ఇలా ఉండగలిగేది కాదు ప్రభువా. నీ కృప లేకపోతే మేము ఈ స్థితిలో ఉండగలిగే వాళ్ళం కాదు ప్రభువా. నీ కృప లేకపోతే ప్రభువా మేము అసలు సజీవులంగా ఉండగలిగే వాళ్ళం కాదు ప్రభువా. నీ కృప ద్వారా మమ్మల్ని రక్షిస్తూ ఉన్నావు, మమ్మల్ని తప్పిస్తూ ఉన్నావు, మమ్మల్ని బ్రతికిస్తూ ఉన్నావు, మమ్మల్ని పోషిస్తూ ఉన్నావు. నువ్వు సజీవుడైన దేవుడు నాయన, మా ప్రార్థనలు ఆలకిస్తూ ఉన్నావు ప్రభువా. దావీదు అంటూ ఉన్నాడు, అయ్యా నాలో నేను కృంగి నేను నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నానయ్యా, నాకు మొరకు చెవియొగ్గుము, నా మొరకు చెవియొగ్గుము. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలోనే నన్ను విడిపింపము. దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాడు. తన దేవుని ఎరిగి ఉన్నాడు కాబట్టి చెప్తున్నాడు, నన్ను తరిమేవారు నాకంటే బలవంతులయ్యా, వారు గొప్ప సైన్యమయ్యా. వారి దగ్గర మరి కత్తులు ఉన్నాయి, వారి దగ్గర ఇదిగో వారికి కావాల్సిన యుద్ధ సామాగ్రి అంతా ఉంది. నన్ను తరుము వారు ఒక గొప్ప సైన్యమయ్యా, నాకంటే బలవంతులు, వారి చేతులు నన్ను తప్పించు. ఈరోజు మనల్ని తరిమే సైతానుడు మనకంటే బలవంతుడు, మనల్ని తరివే మన శత్రువు అపవాది మనకంటే బలవంతుడు. మనం దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయవలసిన వారంగా ఉన్నాం, మనం దేవుని సహాయాన్ని కోరవలసిన వారంగా ఉన్నాం. మన దేవుడు ప్రతి విధమైన సమస్యను మనం తప్పించేవాడు. సాతానుని కలువరి శిలువలో సాతాను యొక్క తలను చితక దొక్కినవాడు మన దేవుడు. సాతాను మీద విజయాన్ని పొందుకున్నవాడు మన దేవుడు. సాతాను యొక్క బంధహస్తాల నుండి, సాతాను యొక్క ఉచ్చుల నుండి మనల్ని తప్పించగలిగిన దేవుడు మన దేవుడు. దేవుడు ఎంతవరకు మనల్ని కాపాడుతూ వస్తున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. నువ్వు గొప్పవాడువై అన్నావు దేవా, నీకు వందనాలు. నువ్వు మహోన్నతుడివయ్యా, నీకు వందనాలు. నువ్వు సర్వశక్తిమంతుడివయ్యా, నీకు వందనాలు. నా ప్రార్థనలు ఆలకించే దేవుడివి, నీకు వందనాలు. నన్ను నడిపించే దేవుడివి, నన్ను కాపాడే దేవుడివి, నన్ను పోషించే దేవుడివి, నాతో ఉండే దేవుడివి, నీకు వందనాలయ్యా. దావీదుతో ఏ విధంగా ఉన్నావో, మోషేతో ఏ విధంగా ఉన్నావో, యెహోషువతో ఏ విధంగా ఉన్నావో, నాతో కూడా నువ్వు ఉండే దేవుడు ఉన్నాయి. ఉదయకాలంలో నువ్వు నాతో ఉన్నావని జ్ఞాపకం చేస్తూ ఉన్నావు ప్రభువా, నీకు వందనాలు అంటూ దేవుని స్తుతించి ఆరాధన చేద్దాం. తల ఉంచి కళ్ళు మూసుకొని ఒక 2 నిమిషాలు దేవుడు మన జీవితాల్లో చేసిన మేళ్లను బట్టి ఆయన ఎంత గొప్ప దేవుడు అయి ఉన్నాడో జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతించి ఆరాధన చేద్దాం. మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తున్న దేవుడు, మన జీవితాల్లో ఉన్నతమైన కార్యాలు జరిగిస్తున్న దేవుడు, నిత్యము మనకు తోడయండి మనల్ని నడిపిస్తున్న దేవుడు ఆయనను స్తుతించి ఆరాధన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ఆయన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పునరుత్థాన దినమున ప్రభువా మీరు నాయన మాతో ఉన్నందుకు మీకు వందనాలు ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి, మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు, మీ నామాన్ని మహింపరచుటకు, మిమ్మల్ని కీర్తించి కొనియాడుటకు మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఆయన నువ్వు గొప్ప దేవుడు అని మరొకసారి మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు కృప చూపించారు, మీకు వందనాలు ప్రభువా. సర్వశక్తిమంతుడు అయిన దేవ, సర్వాధికారి అయిన దేవ, సర్వోన్నతుడు అయిన దేవ, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవ, ఎన్నడూ మారని దేవ, మార్పు లేని దేవ, మాతో ఉన్న దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన దేవ, నిత్యము వేలాది దూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని భూత వర్తమాన భవిష్యత్ కాలంలో కొనియాడబడుతున్న మా గొప్ప దైవమా, మీకు వేలాదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా.
ఆయన ఇదిగో తండ్రి, మీరు వాళ్ళ చూపిస్తున్న మీ ప్రేమను బట్టి మీకు వందనాలు. మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కనికరం, మీ వాత్సల్యత, మీ దీర్ఘశాంతం, మీ నమ్మకత్వాన్ని బట్టి, మీ సహనమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మా అపరాధముల చేత, మా పాపముల చేత మేము చచ్చిన స్థితిలో ఉండగా, మేము దుర్మార్గులముగా ఉండగా, మేము బలహీనులముగా, భక్తిహీనులముగా ఉండగా, నాయన మీకు దూరస్థులముగా మేము ఉండగానే మీరు మమ్మల్ని చూచి ప్రేమించారు. మీ ప్రేమకు రుజువుగా మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అని మా కొరకు ఈ లోకానికి పంపించారు ఆయన. మా శిక్షను, మా నిందను, మా అవమానము, మా పాప భారం యావత్తు మీ ప్రియ కుమారుని ప్రవేశి మాకు బదులుగా కలువరి శిలువలో ఆయన బలిగా అర్పించారు. ఆయన చిందించిన రక్తం ద్వారా మాకు ప్రతి పాపము కడిగి మమ్మల్ని శుద్ధులుగా చేసి మాకు రక్షణ దయచేశారు ప్రభువా. ఆ రక్షణ ద్వారా నిత్య జీవరాజ్యంలోకి మీరు మమ్మల్ని వారసులుగా చేసుకున్నందుకు మీకు వందనాలు ప్రభువా. అయ్యా, మీ అందు భయభక్తులు కలిగిన వారు మీరంత మాత్రము కూడా విడిచిపెట్టే దేవుడు కావున అయా, మీ త్రోవలను అనుసరించి నడుచుకునేవారు, మీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకునేవారు నిత్యము తోడయుడే దేవుడని మీరు సెలవిస్తున్నారు. మీకు వందనాలు ప్రభువా. ఆనాడు మోషేకు, నాయన యెహోషువకు, నాయన ఇదిగో తండ్రి దావీదుకు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నాయన ఏ విధంగా తోడై ఉన్నారు, ఆయన మాకు కూడా తోడై ఉంటారని వాగ్దానం చేసిన దేవా మీకు వందనాలు ప్రభువా. మా శ్రమల్లో, మా కష్టాల్లో, మా బాధల్లో మేము కృంగి ఉన్నప్పుడు, మేము బలహీనంగా ఉన్నప్పుడు, మేము దుఃఖంలో ఉన్నప్పుడు, ఆయన మా శత్రువు మాకంటే బలవంతుడై ఉన్నప్పుడు మా పక్షం నుండి మాకు సహాయం చేస్తూ, మమ్మల్ని విడిపిస్తూ, తప్పిస్తూ, రక్షిస్తూ, నడిపిస్తూ అన్ని విషయాలు మాకు చాలిన దేవుడిగా మీరున్నారు. మీకు వందనాలు ప్రభువా. ఆయన సజీవుడు అయిన దేవుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆయన మా వ్యక్తిగత జీవితాలు, మాకెదురయ్యే ప్రతి విధమైన వ్యాధి, బాధ, వేదన, శోధనలు, మా కష్ట సుఖాలు మా వెన్నంటి మమ్మల్ని నడిపిస్తూ, తప్పిస్తూ, రక్షిస్తున్నాం మా గొప్ప దేవా మీకు వందనాలు. మా వ్యక్తిగత జీవితాలను కన్నా సంఘంలో మీరు జరిగిస్తున్న గొప్ప కార్యాలను బట్టి, మా కుటుంబాల్లో మీరు చేస్తున్న మేలులను బట్టి మీకు వందనాలు ప్రభువా. నాయన ఇదిగో తండ్రి, ఈ యొక్క నాయన క్లిష్టమైన దినముల్లో, ఈ యొక్క ప్రతికూలమైన దినముల్లో మీ సన్నిధిని అనుభవించడానికి, మీ సన్నిధిని ఆరాధించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని కీర్తించడానికి మీరు మాకు అనుగ్రహిస్తున్న సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఆయన ఇదిగో తండ్రి, ఎంత మాత్రం కూడా కృంగిపోకుండా సంఘమును మీరు బలపరుస్తూ, మీరు దేవిస్తూ, ఆశీర్వదిస్తూ ఉన్న విధానాన్ని బట్టి, నూతన ఆత్మలను చేరుస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఇక పునరుద్ధాన దినమున ఆయన మీ యొక్క సన్నిధానంలో చేరి ప్రభువా మిమ్మల్ని స్తుతించి ఆరాధించటకు సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచినందుకు మీకు వందనాలు ప్రభువా. మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మరి కుమారు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ స్తుతి ఆరాధన మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు త్వరలో రానైన ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమును సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోని అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం నుండి 26వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం నుండి 26వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకున్నాం. కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుడిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానము గురించి సాక్షి అయి ఉండుట ఆవశ్యకమని చెప్పాను. అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బర్సబ్బా అనబడిన యోసెఫు, మత్తియా అను ఇద్దరిని నిలువబెట్టి ఇట్లని ప్రార్థన చేసింది. అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూద తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలో అపోస్తలత్వంలోను
పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వాడిని కనపరచు అనేది అంతటి వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తయి పేరిట చీటి వచ్చారు. కనుక అతడు 11 మంది అపోస్తలుల్లో కూడా లెక్కింపబడెను. ప్రార్థన చేసుకున్నాను. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. 10 నిమిషాలు మీ మాటలు మేము ధ్యానించుకోవచ్చుండగా మీ సహాయం మాకు దయచేయండి. పరిశుద్ధాత్మదేవ ప్రభా, మీ సన్నిధిని మాకు అనుగ్రహించండి. మీ కార్యాలు మా మధ్య జరిగించండి ప్రభా. ఇదిగో ప్రభా, ప్రతి ఒక్క బిడ్డ హృదయంతో మీరు మాట్లాడాలి. నేను ఇదిగో తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని మహింపరుస్తూ మిమ్మల్ని స్తుతించి ఆరాధించడం మీరు కృప చూపించారు. ఈ సమయంలో మీ మాటలు మేము ధ్యానిస్తూ ఉండగా ప్రభా, మీ స్వరం మాకు వినిపింప చేయవలసి వేడుకుంటున్నాం తండ్రి. నేను నా నోటి మాటలు, నా హృదయ ధ్యానంలో మీ దృష్టికి అంగీకారంగా సహాయం తెచ్చి నేను ఒట్టి వాడను ప్రభావ. నా మాటలు ఒట్టి మాటలు, మీ మాటలు జీవం కలిగిన మాటలు ప్రభావ మీరే పెడుతూ మాట్లాడాలి. నేను ఎదుగుతుంది మీ సహాయం కొరకు వేడుకుంటున్నాను తండ్రి. మీ ఆత్మ నడిపింపు తెచ్చండి, మీ ఆత్మ కార్యం జరిగించి మీ ఆత్మ నింపుదల కొరకు వేడుకుంటున్నాను. మీ కృప కలిగిన హస్తాలు చూస్తూ నజరేయుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున మిక్కిలిగా స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, చదువుబడిన వాక్య భాగంలో 25వ వచనాన్ని మనం గమనించినట్లయితే, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తలత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వాడిని కనపరచుము అనేది యేసుక్రీస్తు వారు మరణించి శిలువ మరణం పొంది మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తరువాత మరి ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయారు. ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత శిష్యులందరూ కూడా ఒక ఇంట్లో చేరి ఉన్నారు. దాదాపు 120 మంది సహోదరులు, ఇంచుమించు 120 మంది సహోదరులు ఒక ఇంట కూడి ఉన్నప్పుడు పేతురు లేచి నిలబడి మాట్లాడటం మొదలుపెట్టాడు. మరి ఎవరి గురించి మాట్లాడటం మొదలుపెట్టాడంటే యూదా గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. యూదా మరి యేసుక్రీస్తు వారిని పట్టుకునే వారికి త్రోవ చూపించి మరి పనికి మాలిన వాడైపోయి దేవుని నుండి దూరం అయిపోయి తాను నాశనం అయిపోయాడు. కాబట్టి మనము యూదాకు బదులు 12 మంది అపోస్తలుల్లో ఒకడైన యూదా మరి దేవునికి విరోధంగా తయారై యేసుక్రీస్తు వారిని పట్టించి మరి ద్రోహము చేసి మరి తాను నాశనంలోనికి వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రస్తుతం 11 మందిమే ఉన్నాం. మరి 12వ వాడిని మనం ఏర్పరచుకుందాం అని ఇద్దరిని నిలవబెట్టారు. ఎవరెవరినంటే యోసేపు అనే ఒక వ్యక్తిని, మత్తయి అనే ఒక వ్యక్తిని, వారిద్దరిని కూడా నిలవబెట్టి వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రభువా, అందరి హృదయంలోని ఎరిగిన ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తలత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారిని కనపరచుము అని ప్రార్థన చేశారు. వీరిద్దరిలో ఏర్పరచుకున్న వారిని కనపరచుమని ప్రార్థన చేసి వారి పక్షాన చీట్లు వేసినప్పుడు మత్తయి పేరిట చీటి వచ్చింది. కాబట్టి మత్తయి 11 మందితో పాటు చేర్చబడి 12వ అపోస్తలుగా చేర్చబడ్డాడు. ఇది అక్కడ జరుగుతున్న సంఘటన. ఆ సందర్భంలో వారు మాట్లాడుతున్న మాట, వారు ప్రార్థన చేసిన మాట చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. 25వ వచనంలో ఈ మాటను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తలత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారిని కనపరచును. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయాడు. యూదా తప్పిపోయాడండి, దేవుని నుండి తప్పిపోయాడు. నాశనంలోనికి వెళ్ళిపోవడానికి యూదా తప్పిపోయాడు. సాతాను యొక్క చెరలోనికి వెళ్ళిపోవడానికి యూదా దేవుని దగ్గర నుండి తప్పిపోయాడు. దేవుని సహవాసం నుండి తప్పిపోయాడు. దేవుని సన్నిధిలోని తప్పిపోయాడు. దేవునికి వ్యతిరేకంగా తయారు. విశ్వాసులను దేవుడు హెచ్చరిస్తూ ఈ పునరుత్థాన దినమున మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సహవాసంలో ఉంటున్న వారిని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, తాను నిల్చున్నాను తలంచుకున్న వాడు తాను పడుకున్నట్లు జాగ్రత్తగా చూచుకుని వాళ్ళను.
నువ్వు నిల్చున్నావు, నువ్వు రక్షింపబడ్డావు, నువ్వు దేవుని బిడ్డగా ఉంటున్నావు అని నువ్వు అనుకుంటున్నావా? ఎదుగో దేవుని వాక్యం ఏమని హెచ్చరిస్తుందో తెలుసా? నేను దేవుల్లో నిల్చున్నాను అనుకుంటున్న వాళ్ళారా, మీరు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. అంటే యేసుక్రీస్తు అని నమ్ముకున్న వారు మరలా పడిపోయే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంది అని దేవుని వాక్యం సెలవిస్తోంది. అందుకనే అపోస్తలుడైన పౌలు మరి కొరింథీ సంఘాన్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘాన్ని కూడా హెచ్చరిస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే ఈ మాట మనకు కనపడుతుంది. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకునుడి. మీ సొంత రక్షణను భయముతో వణకుతో కొనసాగించుకునుడి. రక్షణను భయముతో వణుకుతో కొనసాగించుకోవాలి. నేను రక్షింపబడ్డాను, నేను దేవుని నమ్ముకున్నాను, నేను దేవుని బిడ్డగా అయిపోయాను, నేను ఒక విశ్వాసిని, ఇప్పుడు దేవుడు నాతో ఉన్నాడు అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఎలా జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుందంటే, మీ రక్షణను మీరు భయముతోనూ వణకుతోనూ కొనసాగించాలి. మీ సొంత రక్షణను కొనసాగించాలి. ఎందుకంటే పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే దేవుళ్ళు వెనక్కి జారిపోయే అవకాశాలు ఉన్నాయి. అదే పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. తాను నిలుచున్నానని తలంచుకున్న వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను దేవుని నమ్ముకున్నాను, నేను రక్షింపడ్డాను, నేను బాప్తిసం తీసుకున్నాను, మారుమనుకుని నేను బాప్తిసం తీసుకున్నాను, ప్రభు పనులు చేయిస్తున్నాను, నేను అనుదినము దేవుని సన్నిధికి వెళ్తున్నాను, కాబట్టి నేను పడిపోను అనుకోవడానికి అవకాశం లేదు. అదే దేవుని మాటలు మనం హెచ్చరిస్తున్నాయి. ఏమని తెలుసా? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఏమనుంది? నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచు. మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె వెదకుచు తిరుగుచు ఉన్నాడు. ఎవరి కోసం తిరుగుతున్నాడు సైతానుడు? లోకానుసారంగా జీవించే వాళ్ళ కోసం తిరుగుతున్నాడా? లోకానుసారంగా జీవించే వాళ్ళు ఆల్రెడీ వాడి ఉచ్చులోనే ఉన్నారు, ఆల్రెడీ వాడి కిందే ఉన్నారు, వాడి చేతుల్లోనే ఉన్నారు. మరి సైతానుడు ఎవరి కోసం తిరుగుతున్నాడు అంటే, ఆకలితో ఉన్న సింహము వేట కోసం తిరుగుతున్నట్టు గర్జిస్తూ తిరుగుతున్నాడు. ఎవరి కోసం అంటే విశ్వాసుల కోసం, దేవుని నమ్ముకున్న వారి కోసం. నీ కోసము నా కోసము తిరుగుతూ ఉన్నాడు సైతానుడు. ఎలా వీరిని పడేయాలా, ఎలా దేవుళ్ళను వెనక్కి తీసుకుని రావాలా, ఎలా వీరి జీవితాలను నాశనం చేయాలా అని తిరుగుతున్నాడు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, నిబ్బరమైన బుద్ధి గల వారే మెలకువగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని తిరుగుదురా అని తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతున్నాడు, వెతుకుతున్నాడు. వీళ్ళు ఎక్కడ దొరుకుతారా, ఎక్కడ వెళ్ళి పట్టుకొని దేవుని నుండి వెనక్కి లాగేద్దామా, ఎక్కడ వెళ్ళిన పాపంలో పడేద్దామా, ఏ సమయంలో వీళ్ళు బలహీనంగా దొరుకుతారా, ఏ సమయంలో వీరిని బలహీనతలతో ముంచివేసి మరలా పాపంలో పడేద్దామా అని అవకాశం కోసం కనిపెడుతూ, ఎవరు దొరుకుతారా, ఎవరిని జీవితాలను నాశనం చేద్దామా, ఎవరిని నరకంలోకి తీసుకొని వెళ్దామా అని వాడు వెదకుచూ తిరుగుతూ ఉన్నాడట. కాబట్టి ప్రియమైన వారులారా, దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, జాగ్రత్త, మీ విరోధి అయిన అపవాది గర్జించుతున్న వాళ్ళు తిరుగుతున్నాడు. కాబట్టి మీ సొంత రక్షణను భయముతో వణకుతో మీరు కొనసాగించండి అని తెలియచేస్తున్నాడు. ఆ విధమైన మాటలు తెలియచేస్తూ యొక్క మరి యూదా జీవితం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. యూదా ఎలా దేవుడితో పాటు ఉన్నాడు, ఎలా వెనక్కి నాశనంలోనికి వెళ్ళిపోయాడో దేవుడు మనల్ని హెచ్చరిస్తూ యూదా జీవితం ద్వారా మనతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. యూదా యొక్క జీవితాన్ని మరి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ మనతో మాట్లాడుతున్నాడు. కొద్ది నిమిషాలు మనము ఈ యొక్క మాటలు మనం ధ్యానం చేద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 25వ వచనంలో ఈ విధంగా రాయబడింది, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను
అపోస్తలత్వంలో పాల్పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారిని కనపరచును. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయాడు. నాశనంలోనికి వెళ్ళడానికి యూదా తప్పిపోయాడు. నిత్య నాశనంలోనికి వెళ్ళిపోవడానికి యూదా తప్పిపోయాడు. ప్రియమైన వారులారా, యూదా ఎవరు అసలు? యూదా యేసుక్రీస్తు వారు ప్రేమించిన వారిలో ఒకడు. యూదా యేసయ్యను అప్పగించిన వాడు. యోహాను సువార్తలో మరి మనకు ఒక మాట కనబడుతుంది 8వ అధ్యాయంలో. యోహాను సువార్త 8వ అధ్యాయం మనం చూస్తే, క్షమించండి 6వ అధ్యాయం మనం చూస్తే, ఇక్కడ యేసుక్రీస్తు వారు తన శిష్యులతో మాట్లాడుతున్న మాటలు మనకు కనిపిస్తాయి. యేసుక్రీస్తు వారికి తెలీదా యూదా ఆయనను మరి సిలువకు అప్పగిస్తాడని, యూదా ఆయనకు నమ్మక ద్రోహం చేస్తాడని యేసయ్యకి తెలీదా? యేసయ్యకి తెలుసు. యూదా ఆయనకు ద్రోహం చేయబోతున్నాడని యేసయ్యకి తెలుసు. యూదా మరి ఆయనను సిలువకు అప్పగించబోతున్నాడని యేసయ్యకి తెలుసు. ఒకానొక దినమున యూదా ఆయనకు వెన్నుపోటు పొడవబడుతున్నాడని, యూదా కపటమైన ముద్దు పెట్టి ఆయన అప్పగించబోతున్నాడని యేసయ్యకి బాగా తెలుసు. యేసయ్యకి తెలిసే యూదాను తన దగ్గర పెట్టుకున్నాడు. యూదా జీవితంలో మార్పు రావడం కోసం, యూదా రక్షణ పొందడం కోసం, యూదా మంచిగా మారడం కోసం యేసయ్య యూదాను తన దగ్గర పెట్టుకున్నాడు. కావాలంటే దేవునికి వాక్యంలో మనం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనం మనం చూస్తే, అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి అన్నడును ఆయన వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగుగా, సీమోను పేతురు, ప్రభువా ఎవరి యొద్దకు వెళుదాము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకోలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. యేసయ్య చెప్తున్నాడు, మీలో ఒకడు సాతాను. 71వ వచనంలో, సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడై ఉండి ఆయనను అప్పగింపబోచుండెను కనుక వాని గురించి ఆయన ఈ మాట చెప్పాను. యూదా మరి యేసుక్రీస్తు వారిని అప్పగింపబోతున్నాడు కాబట్టి యూదా గురించే యేసయ్య ఈ మాట చెప్పాడు. మిమ్మల్ని 12 మందిని నేను ఏర్పరచుకున్నాను కదా, వారిలో మీ 12 మందిలో ఒకడు సాతాను. యేసయ్యకి తెలుసు యూదా ఆయనను అప్పగించబోతున్నాడు. కానీ యేసయ్య యూదాను ప్రేమించాడు. మరి మార్కు సువార్తలో మనం చూస్తే, మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే, యేసుక్రీస్తు వారు ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యుద్ధకు వచ్చిరి. యేసయ్య తనకిష్టమైన వారిని తన దగ్గరికి పిలిచాడంట. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని తన యుద్ధకు పిలువగా వారు ఆయన యుద్ధకు వచ్చిరి. 16వ వచనం మనం చూద్దాం. వారెవరనగా ఆయన పేతురును పేరు పెట్టిన సీమోను, జబదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను. వీరిద్దరికి ఆయన బోయనర్గసు అని పేరు పెట్టెను. బోయనర్గసు అనగా ఉరిమిడి వారని అర్థము. అంద్రెయ, ఫిలిప్పు, బర్తొలొమయి, మత్తయి, తోమ, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అనువాడు. ఎవరున్నారు వీళ్ళు? ఆయన తనకిష్టమైన వారిని పిలిచాడంట. తనకిష్టమైన వారిని ఆయన పిలుచుకున్నాడు. తనకిష్టమైన వారిలో ఇస్కరియోతు యూదా ఉన్నాడు. ద్రోహి అయిన యూదా ఉన్నాడు, దుర్మార్గుడైన యూదా ఉన్నాడు. మరి ఆయనను అప్పగింపబోతున్న యూదా తనకిష్టమైన వారు. యేసయ్యకి తెలిసి కూడా యూదాను ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, మనం ఎంత భయంకరమైన పాపులమో దేవునికి తెలుసు. మనం ఎంత భయంకరమైన పాపులమో, ఎంత నీచమైన కార్యాలు చేసేవాళ్ళమో, మన ఆలోచనలు ఏ విధమైనయో, మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేస్తున్నామో, మనం ఎంత దుర్మార్గులమో యేసయ్యకి బాగా తెలుసు. కానీ ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వెంత భయంకరమైన వ్యక్తివో దేవునికి బాగా తెలుసు. నువ్వెంత దుర్మార్గుడివో దేవునికి బాగా తెలుసు. నువ్వెంతమంది పాపపు కార్యాలు చేస్తున్నావో దేవునికి బాగా తెలుసు. ఇన్ని తెలిసిన దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను.
నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. నువ్వు నాకు చాలా ఇష్టమైన వ్యక్తివి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. యేసయ్య నీ కోసము ఈ లోకానికి వచ్చాడు తెలుసా. ఇస్కరియోతు యూదా ఆయనను దూషిస్తూ ఉండే వ్యక్తి, ఆయనకు వ్యతిరేకంగా ఉండే వ్యక్తి, ఆయనను అప్పగించడానికి ఎదురు చూస్తున్న వ్యక్తి. ఇస్కరియోతు యూదా ఆయనను సిలువ వేయడానికి అప్పగిస్తాడు అని యేసయ్యకి తెలుసు, దుర్మార్గుడు అని తెలుసు. కానీ యేసయ్య ఇస్కరియోతు యూదాను ప్రేమిస్తున్నాడు. ప్రేమైన వాళ్ళ, మనం ఎంత దుర్మార్గమో దేవునికి తెలుసు, కానీ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించి యూదాను తన దగ్గర పెట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? యూదా జీవితాన్ని మార్చినాడు. యేసుక్రీస్తు వారికి దగ్గరగా ఉన్నప్పుడు యూదా యేసయ్య బోధలు ఎన్నో విన్నాడు, యేసయ్య చేసే అద్భుతాలు ఎన్నో చూశాడు, యేసయ్య చేసే ఆశ్చర్యకార్యాలు ఎన్నో చూశాడు. ఆయన చేసే మహిమ కార్యాలు యూదా చూశాడు. ఎంతో మంది జీవితాన్ని మార్చిన యేసయ్య బోధను దగ్గర నుండి వింటూ ఉన్న యూదా తన జీవితాన్ని మార్చుకోలేడు. తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఇందాక మనం చదివిన మాటల్లో మరి పేతురు అంటున్నాడు, నిత్య జీవపు మాటలు గలవాడవు నీవయ్యా, నీ యొద్ద మేము ఎక్కడికి వెళ్ళగలము అంటున్నాడు. నిత్య జీవమును అనుగ్రహించే మాటలు కలిగిన యేసయ్య, ఆయన మాటల్లో జీవం ఉన్నది. ఆయన మాటలు అనేక మంది జీవితాలు మార్చివేసినాయి. ఆయన మాటలు అనేక మంది హృదయాలు మార్చివేసినాయి. ఎంతో మంది కఠినమైన హృదయాత్మలను దేవుడు మార్చివేశాడు. బండలాంటి హృదయాలు బద్దలైపోయినాయి దేవుని వాక్యాన్ని విన్నప్పుడు. కానీ యూదా హృదయం మాత్రము ఎంత మాత్రము కూడా కరిగిపోలేదు. యూదా హృదయం బద్దలవ్వలేదు. ఎందుకో తెలుసా? యూదా తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. యూదా తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. యూదా తన హృదయంలో దేవుని మాటలకు చోటు ఇవ్వలేదు. ఈ రోజుల్లో చాలా మంది దేవుని వాక్యానికి తమ హృదయాల్లో చోటు ఇవ్వలేదు. ఈ రోజుల్లో ఎంతో మంది దేవుని మాటలు కఠినంగా ఉన్నాయి, వాటిని మా జీవితాల్లోకి మేము తీసుకోలేము అంటున్నాం. దేవుని సన్నిధికి వస్తారు, దేవుని సన్నిధిలో కూర్చుంటారు, దేవుని మాటలు వింటూ ఉంటారు, కానీ వారి హృదయాల్లో ఆ వాక్యము కార్యము చేయకపోవడానికి కారణం ఏంటంటే వారు ఎంత మాత్రము కూడా తమ హృదయాలను దేవుని వాక్యం కొరకు సిద్ధపరచుకోరు. వస్తారు, కూర్చుంటారు, వెళ్ళిపోతారు. వస్తారు, కూర్చుంటారు, వారు ఏదో తమకు కావాల్సిన పని చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ప్రక్కనలతో మాట్లాడుకుంటారు, ఫోన్లు చూసుకుంటారు, చాటింగ్లు చేసుకుంటారు, వస్త్ర అలంకరణ చూసుకుంటారు, కూర్చొని నిద్రపోతారు. దేవుని వాక్యం పట్ల ఏమాత్రం శ్రద్ధ, ఆసక్తి ఉండని వారు. అందుకే అంటారు, బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్. మనుషులు ఇక్కడే ఉంటారు, కానీ మనసులు ఎక్కడో పెట్టుకొని ఉంటారు. దేవుని వాక్యానికి ఎంత మాత్రము కూడా తమ హృదయంలో చోటు ఇవ్వరు. ఇస్కరియోతు యూదా లాంటి వారు ఎంతో మంది ఉన్నారండి ఈ రోజు. దేవుని సన్నిధానానికి వస్తూ ఉంటారు, దేవుడు ప్రేమతో వారితో మాట్లాడుతూ ఉంటే ఏమాత్రము కూడా ఆయన మాటలను తమ హృదయాల్లో చేర్చుకోరు. ఎలా మారుతాయి హృదయాలు? ఎలా వారి జీవితాలు మారుతాయి? ఎన్నో అద్భుతమైన కార్యాలు దేవుడు వారి జీవితాల్లో జరిగిస్తున్నప్పుడు కూడా తమ హృదయాలు కఠినపరుచుకుంటారు. దేవుని వాక్యము సూటిగా నేరుగా వాళ్ళ హృదయాలకు తగిలితే బాధపడతారండి. అరే, ఈ పాస్టర్ గారు నా కోసమే వాక్యం చెప్పారు, నా గురించే మాట్లాడారు, నాకే చెప్పారు అనుకొని సేవకుల మీద కోపం పెంచుకొని వెళ్ళిపోతుంటారు చాలా మంది విశ్వాసులు. దేవుడు నీతో మాట్లాడినప్పుడు వాక్యము నాకే చెప్పారు, ఈ వాక్యంలో నాతోనే మాట్లాడుతున్నారు అని నీకు తెలిసినప్పుడు నీ హృదయాన్ని ఎందుకు మార్చుకోవు? దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీ జీవితాన్ని ఎందుకు మార్చుకోవు? అందులో ఉన్న తప్పులు నీకు కనబడుతున్నప్పుడు, నీలో ఉన్న తప్పులు దేవుడు నీకు చూపిస్తున్నప్పుడు నీ బ్రతుకు ఎందుకు మార్చుకోవు? నీ హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉంటావు చాలాసార్లు. ఇస్కరియోతు యూదా లాంటి వాళ్ళు ఎంతో మంది రోజుల్లో ఉన్నారు. యేసయ్యతోనే ఉంటూ ఉంటారు, యేసయ్య చుట్టూనే ఉంటూ ఉంటారు, యేసయ్య సన్నిధిలోనే ఉంటారు, కానీ యేసయ్యకి తమ జీవితాల్లో చోటినోళ్ళు, యేసయ్య మాటలకు తమ హృదయాల్లో చోటినోళ్ళు
కఠినమైన మనస్సు కలిగిన వాళ్ళు, కఠినాత్మలు ఎంతోమంది ఉన్నారు. నువ్వు కూడా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావా? దేవుని వాక్యానికి నీ హృదయంలో చోటు ఇవ్వట్లేదా? దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, నీలో ఉన్న తప్పులు నీకు చూపిస్తున్నప్పుడు, నీలో ఉన్న లోపాలు నీకు చూపిస్తున్నప్పుడు సరి చేసుకోవడానికి ఇష్టపడకుండా ఆయన మాటలకు చోటు ఇవ్వకుండా ఉన్నావా? నీవు కూడా యూదా లాంటి వ్యక్తివే. యూదా ఎలా ద్రోహిగా ఉన్నాడో, యూదా తన హృదయాన్ని ఎలా కఠినపరుచుకున్నాడో, యూదా ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడో, నీవు కూడా అలాంటి లక్షణాన్ని కలిగి ఉన్న వ్యక్తివే. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయాడు, నాశనంలోకి వెళ్ళిపోయాడు. నువ్వు కూడా నాశనంలోకి వెళ్ళిపోతావా? దేవుని మాటలు వినని వాళ్ళు, దేవుని మాటలకు విధేయత చూపించిన వాళ్ళు నిత్య నాశనానికి వెళ్ళిపోతారు. నువ్వు కూడా వెళ్తావా? దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ జీవితాన్ని సరిచేసుకో. దేవుని స్వరం నీకు వినిపిస్తున్నప్పుడు, వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు వాక్యానికి విధేయత చూపించు. యూదా విధేయత చూపించలేదు దేవుని మాటలు, ఆయన మాటలు గ్రహించలేదు. యూదాలాగా ఉంటున్నావా? యూదా జీవితం ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం. యూదా దేవుని మాటలకు చోటు ఇవ్వలేదు. నువ్వు కూడా చోటు ఇవ్వకుండా ఉంటావా? నువ్వు కూడా నాశనంలోకి వెళ్ళిపోతావు. నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. రెండవది, యూదా సువార్తను ఎరిగిన వాడు, అనేకులకు సువార్తను ప్రకటించిన వాడు. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. తప్పిపోయిన యూదా, నాశనంలోనికి వెళ్ళిపోయిన యూదా ఎవరో తెలుసా? సువార్త ప్రకటించిన వారిలో ఒకడు. మార్కు సువార్త 6వ అధ్యాయము 6వ వచనం 7వ వచనంలో చూస్తే, మార్కు సువార్త 6వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూస్తే, ఆయన చుట్టుపక్కల ఉన్న గ్రామములు తిరుగుచూ బోధించుండెను. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి, ప్రయాణము కొరకు చేతికర్రను తప్ప రొట్టెనేను జాలనేను సంచిలో సొమ్మునైనా తీసుకొనక, చెప్పులు తొడుక్కునకూడనియు 2 అంగీలు వేసుకుని వద్దనియు వారికి ఆజ్ఞాపించను. యేసుక్రీస్తు వారు ఆ యొక్క చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో సువార్త ప్రకటిస్తూ తిరుగుచు ఆయన తన 12 మంది శిష్యులను పిలిచాడు. తన 12 శిష్యులను పిలిచి వారిని ఇద్దరిద్దరుగా సతలుగా చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు పంపించాడు. వారికి అపవిత్రాత్మల మీద అధికారాన్ని ఇచ్చాడు. స్వస్థత వరాన్ని అనుగ్రహించాడు దేవుడు. వారిని సువార్త పరిచర్య చేయమని పంపించాడు. సువార్త పరిచర్య చేయమని పంపిస్తే వారు వెళ్ళి అద్భుతంగా సువార్త ప్రకటించారు, అద్భుతాలు చేశారు, స్వస్థత కార్యాలు చేశారు, దయ్యాలను వెళ్ళగొట్టారు. ఎవరు వీళ్ళు? 12 మంది శిష్యులు. ఈ 12 మందిలో ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. చూడండి, 12-13 వచనాలు చూస్తే, మార్కు సువార్త 6వ అధ్యాయం 12-13 వచనాలు చూస్తే, కాగా వారు బయలుదేరి మారు మనస్సు పొందవలని ప్రకటించుచు అనేక దయ్యములను వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచు ఉండిరి. ఏం చేశారంట? వీళ్ళు వెళ్ళి మారు మనస్సు పొందవలని సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. మారు మనస్సు పొందవలని ప్రకటించుచు ఉన్నారు. మారు మనస్సును గురించిన సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఈ మారు మనస్సు లేని ఇస్కరియోతు యూదా. ఈ రోజులో చాలా మంది అండి దేవుని మాటలు చాలా చక్కగా వల్లిస్తారు, దేవుని మాటలు చాలా చక్కగా బోధిస్తారు, చాలా చక్కగా ప్రకటిస్తారు, కానీ వాళ్ళ జీవితాల్లో మార్పు ఉండదు. ఎదుటి వాళ్ళకి నీతులు చెప్తారు కానీ వాళ్ళ జీవితాల్లో మార్పు ఉండదు. పాపము బ్రతుకు వాళ్ళు బ్రతుకుతూనే ఉంటారు, పక్కన వాళ్ళని పరిశుద్ధంగా ఉండమని బోధిస్తూ ఉంటారు. ఇలాంటి బోధకులు కూడా వచ్చారండి ఈ రోజు. ఇలాంటి బోధకులు కూడా వచ్చారు. చేయకూడని పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు, పాపపు క్రియలు వాళ్ళు జరిగిస్తూ ఉంటారు, కానీ ఎదుటి వాళ్ళకి మాత్రం సువార్త ప్రకటిస్తూ ఉంటారు. ఇస్కరియోతు యూదా జీవితంలో మారు మనస్సు లేదు, కానీ ఎదుటి వానికి మారు మనస్సును గురించిన సువార్త ప్రకటిస్తున్నాడు. దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, అద్భుత కార్యాలు చేస్తున్నాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నాడు.
అంటే దేవుని మాట వినని వారి చేత దేవుడు అద్భుతాలు చేయిస్తాడా? మారు మనస్సు లేని వారు దయ్యాలను వెళ్ళగొడతారా? మారు మనస్సు లేని వారు సువార్త ప్రకటిస్తే కార్యం జరుగుద్దా? జరుగుద్దండి ఖచ్చితంగా. దేవుడు తన పరిచయలో ప్రతి ఒక్కరిని కూడా వాడుకుంటాడు. తన సేవ కొరకు ప్రతి ఒక్కరిని వాడుకుంటాడు. దేవుడు గాడిదను కూడా వాడుకున్నాడు. బిలాముతో మాట్లాడటానికి, బిలాము జీవితాన్ని బాగు చేయడానికి, లేకపోతే బిలామును హెచ్చరించడానికి దేవుడు గాడిదకు స్వరాన్ని ఇచ్చాడు. గాడిదను వాడుకున్నాడు. గాడిద మాట్లాడింది. దేవుడు చెప్తూ ఉన్నాడు, ఒకానొక దినమున, యేసయ్య చెప్తూ ఉన్నాడు ఈ మాట, ఒకానొక దినమున వీళ్ళు వస్తారంట, అనేకులు వస్తారంట, వచ్చి ప్రభువా ప్రభువా నీ నామమున మేము దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున మేము ప్రకటించలేదా? నీ నామమున మేము అనేకమైన అద్భుతాలు చేయలేదా అనుకుంటా వస్తాను. అప్పుడు యేసయ్య అంటాడంట, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయవారు వారు నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఈ మాట మనకు కనిపిస్తుంది. 21వ వచనం నుండి చూస్తే, ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపుడని, పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఆ దినమున అనేకులు వచ్చి నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రకటించలేదా, ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా అని చెప్తుంది. ప్రవచనాలు చెప్తా ఉంటారండి ఈ రోజుల్లో. దేవుని నామములో ప్రవచనాలు చెప్తున్నారు, దేవుని నామములో ప్రకటిస్తున్నారు, దేవుని నామములో దయ్యాలను వెళ్ళగొడుతున్నారు, దేవుని నామములో అద్భుతాలు చేస్తూ ఉన్నారు. దేవుడు వాడుకుంటాడు వాళ్ళందరూ. నీ జీవితంలో మార్పు లేకుండా నువ్వు పాపంలో ఉంటూ ఒకవేళ నువ్వు ఇతరులకు సువార్త ప్రకటిస్తే, ఒకవేళ నువ్వు ప్రకటించిన మాటలు, నువ్వేమైతే సువార్తకు సంబంధించిన మాటలు చెప్పావో ఆ మాటల ద్వారా ఇతరులు రక్షింపబడచ్చేమో, కానీ నువ్వు మాత్రం నాశనానికి వెళ్ళిపోతావు అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఇదే మాట ఇక్కడ యేసయ్య చెప్తున్నాడు, నీ నామమున మేము ఇన్ని కార్యాలు చేయలేదా అంటే ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, మీరెవరు అసలు నాకు తెలీదు, అక్రమము చేయవారు నా యొద్ద నుండి తొలగిపోండి. ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారండి యోధా లాంటి ఇటువంటి జీవితాన్ని కలిగిన సువార్త ప్రకటిస్తున్నారు. మారు మనస్సు లేని వారు మారు మనస్సును గురించి ప్రకటిస్తున్నారు. పాపము చేసేవాళ్ళు పరిశుద్ధంగా ఉండమని చెప్తున్నారు. నీ జీవితంలో నీ బ్రతుకులో మార్పు లేదు, కానీ ప్రక్కన వాళ్ళకి నీతి మాటలు చెప్తూ ఉన్నావా? ఒకవేళ నువ్వు చెప్పే మాటల ద్వారా పక్కన వాళ్ళు మారుతారేమో, కానీ వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారేమో, కానీ నీ బ్రతుకులో మార్పు లేకపోతే నువ్వు పరలోక రాజ్యానికి ఎంత మాత్రం వెళ్ళవు. నువ్వెంత సువార్త పరిచర్య చేసినా, దేవుని కోసం ఎన్ని పనులు నువ్వు చేసినా, అద్భుతాలు చేసినా, ఆశ్చర్యకార్యాలు చేసినా, దయ్యాలను వెళ్ళగొట్టినా, సువార్త ప్రకటించినా, నీ జీవితంలో మారు మనస్సు అనేది నీకు లేకపోతే, పాప క్షమాపణ అనేది నీకు లేకపోతే, నీ సొంత రక్షణ నువ్వు కాపాడుకోకపోతే నువ్వు నిత్య నాశనానికి వెళ్ళిపోతావు. ఆయన అంటాడు, నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయవాళ్ళ. అక్రమము చేసేదానా, అక్రమము చేసేవాడా, నువ్వు నా యొద్ద నుండి తొలగిపో అంటాడు దేవుడు. కాబట్టి ఇస్కరియోతు యోధా లాంటి ఈ జీవితం నీలో ఉంటే దేవుడు మార్చుకోమని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని మాటలను అంగీకరించడానికి నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావా? ఇస్కరియోతు యోధా లక్షణం. మారు మనసు పొందకుండా ఇతరులకు దేవుని గురించిన మాటలు చెప్తూ ఉన్నావా? పాపంలో ఉంటే ఇతరులు పరిశుద్ధులుగా ఉండమని చెప్తున్నావా? మారు మనస్సు అంటే దేవుని గురించి అన్నీ తెలుసు, ప్రకటించేవాడికి అన్నీ తెలుస్తాయి కదా. నాకు తెలియకుండా నేనేం చెప్పలేను. సువార్త ప్రకటిస్తున్నానంటే ఇస్కరియోతు యోధాకి సువార్త ఏంటో తెలుసు. నీ జీవితంలో కూడా పాపం ఏంటో తెలుసు, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలో తెలుసు. ఇవన్నీ తెలిసి కూడా నువ్వు పాపంలో బ్రతుకుతూ ఉన్నావంటే నీ ఎంత దౌర్భాగ్యురాలు ఇంకెవరు లేదు. కాబట్టి నీ హృదయాన్ని కఠినపరచుకోకుండా మారు మనస్సుకు తగిన ఫలము ఫలించు. మూడో విషయం, మరి సీమోను పేతురు, మూడో విషయము మనం గమనిస్తే
ఇస్కరియోతు యూదా జీవితంలో ఇస్కరియోతు యూదా ప్రభు దగ్గరికి వచ్చాడు. దేనికి వచ్చాడు ప్రభు దగ్గరికి? వాడు దొంగ అయి ఉన్నాడు కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చాడు. వాడు ఏదో ఆశించి ప్రభు దగ్గరికి వచ్చాడు. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం. ఇక మనం చూస్తే మరియా మిక్కిలి విలువ కలిగిన అక్ష జటామాంసి అత్తరం తీసుకొని వచ్చి సేరున్న రేతి తీసుకొని వచ్చి యేసుక్రీస్తు వారి పాదముల మీద పోసి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచాను. ఆ ఇల్లు అత్తరు వాసంతో నిండిపోయింది. ఈ సమయంలో మరియా విలువైన అత్తరు తీసుకుని వచ్చి యేసయ్య పాదాల మీద పోసినప్పుడు అక్కడున్న శిష్యులు ఒకడు 4వ వచనం 12వ అధ్యాయం 4వ వచనం యోహాను సువార్త. ఆయన శిష్యులు ఒకడు అనగా ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదని. వాడు ఇలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడి దొంగిలించు వచ్చిన కనుక అలాగూ చెప్పాను. ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదు? ఎందుకమ్మా ఈ అత్తరుని అలా వ్యర్థంగా పారబోసావు? ఎందుకు ఈ అత్తరును వేస్ట్ చేసావు? ఈ అత్తరుని 300 దేనారాలకు అమ్మి బీదలకు ఇచ్చుంటే బాగుండేది కదా. ఏదో బీదల మీద ఆసక్తి ఉన్నవాడిలాగా చెప్తూ ఉన్నాడు. కానీ నిజానికి వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున దానిలో దొంగిలిస్తూ వస్తూ ఉన్నాడు. 12 మంది శిష్యుల్లో యూదా దగ్గర డబ్బు సంచి ఉండేది. ఈ డబ్బు సంచి దేనికంటే వారికి ప్రయాణాలకు కావాల్సిన ఖర్చులు, వారికి ఆహారానికి కావాల్సిన ఖర్చులు, ఇవన్నీ కూడా మరి ఇస్కరియోతు యూదా దగ్గర ఉండేవి. ఎంతోమంది మరి తమ మరి పరిచర్య కొరకు యేసుక్రీస్తు వారికి మరి డబ్బులు ఆర్థికంగా సహాయం చేస్తూ ఉండేవాడు. ఈ డబ్బులన్నీ కూడా ఇస్కరియోతు యూదా దగ్గర ఉండేవి. ఇస్కరియోతు యూదా ట్రెజరర్ అన్నమాట. ఇస్కరియోతు యూదా దగ్గర డబ్బులు ఉండేవి. వాడు ఆ డబ్బు సంచులు డబ్బులు దొంగతనం చేస్తూ ఉండేవాడు. యేసయ్య దగ్గరికి వీడు ఎందుకు వచ్చాడంటే ఏదో ఆశించి వచ్చాడు. వీడు దొంగ అయి ఉన్నాడు కాబట్టి యేసయ్య దగ్గర ఏదో ఒకటి దొరుకుతుందని ఆశించి వచ్చాడు. ఆయనతో ఉంటే తిండికి కొదువు లేదు. ఆయనతో ఉంటే ఒకవేళ ఏదైనా అనారోగ్యం వచ్చినా ఆయన బాగు చేస్తాడు. ఆయన దగ్గర ఉంటే ఇదిగో ఈ డబ్బు సంచి నా దగ్గర డబ్బులు దొంగతనం చేసుకోవచ్చు. అంతేకాదు, ఇంకొక అద్భుతమైన విషయం ఏంటో తెలుసు. ఇస్కరియోతు యూదా యేసయ్య దగ్గరికి ఎందుకు వచ్చాడంటే ఆ రోజుల్లో మెస్సయ్య కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. మెస్సయ్య వస్తాడు, మమ్మల్ని రక్షిస్తాడు అని. ఎక్కడి నుండి రక్షిస్తాడు? రక్షకుడు వచ్చాడు. యేసయ్య పాపాలను రక్షించడానికి వచ్చాడు. కానీ ఆ రోజుల్లో యూదులందరూ దేనికోసం ఎదురు చూసేవాళ్ళంటే మెస్సయ్య వస్తాడు, ఈ రోమియుల చెరలో నుండి, రోమియుల చేతిలో నుండి మమ్మల్ని విడిపిస్తాడు అని ఎదురు చూసేవాడు. ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు అని ఎదురు చూసేవాడు. యూదుల రాజుగా ఉంటాడు, ఒక గొప్ప రాజ్యాన్ని స్థాపిస్తాడు, ఈ యొక్క రోమియుల పాలన నుండి, రోమియుల చేతుల నుండి మమ్మల్ని విడిపిస్తాడు అని ఎదురు చూసేవాడు. నిజానికి యేసయ్య వచ్చాడు. ఆయన సాతాను యొక్క బంధకాల నుండి విడిపించడానికి, సాతాను యొక్క అధికారుల నుండి విడిపించడానికి, పాపపు చెరలను మనం విడిపించడానికి ఆయన వచ్చాడు. అయితే ఇస్కరియోతు యూదా కూడా అనుకున్నాడు, ఈ యేసు ఖచ్చితంగా ఒకానొక దినమున ఈ యొక్క రోమియులకు ఎదురు తిరుగుతాడు, రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఈ రాజ్యాన్ని స్థాపించినప్పుడు ఆయన శిష్యులుగా ఉన్న మాకు కూడా కొన్ని స్థానాలు, లేకపోతే మాకు కూడా కొంత అధికారాన్ని ఇస్తాడు ఆయన. మేము కూడా ఏదో ఒక ప్రాంతంలో అధికారాన్ని కలిగి ఉంటాం, మేము కూడా జనాన్ని పరిపాలించవచ్చు, ఒక పెత్తనం వస్తుంది మాకు అని యూదా యేసయ్య చుట్టూ తిరిగాడు. దేనికోసం? పెత్తనం కోసం. ఈ రోజుల్లో పెత్తనాల కోసం తిరిగే వాళ్ళు చాలామంది ఉంటారు. ఏదో ఆశించి దేవుని చెందుకు వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇస్కరియోతు యూదా ఆశించి వచ్చాడు, డబ్బు ఆశించి వచ్చాడు, పెత్తనం ఆశించి వచ్చాడు. యేసయ్య కోసం ఆయన దగ్గరికి రాలి.
వాడు దొంగ అయి ఉండి ఆ యొక్క డబ్బు సంచులను కొట్టేస్తూ వచ్చాడు. అందుకనే వాడు యేసయ్య దగ్గర వాడు ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో, ఏమని బేదలకు ఎందుకు అమ్మి ఇవ్వలేదు అని ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో, ఈ అత్తర్ని అమ్మి బేదలకు ఎందుకు ఇవ్వలేదు ఈ డబ్బు అని ఎప్పుడైతే అన్నాడో, వెంటనే యేసయ్య అంటున్నాడు, నన్ను పాతి పెట్టి దినము కొరకు ఆమెను దీన్ని ఉంచుకొనేయండి. బేదలు ఎప్పుడు కూడా మీతో ఉన్నారు, అప్పుడు మీరు సహాయం చేయొచ్చు, నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. కానీ కాబట్టి ఆమె తొందర పెట్టమాకండి, ఆమెనేమనద్దు. బేదలు ఎప్పుడు మీతో ఉంటారు కదా, మీరు అప్పుడు సహాయం చేయండి అని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఈ మాట చెప్పిన వెంటనే ఈ యొక్క యూదా చేసిన పని చూడండి, చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే, మత్తయి సువార్త 26వ అధ్యాయం 14వ వచనానికి ముందు భాగంలో యేసుక్రీస్తు వారు ఈ సంఘటన గురించే మాట్లాడతారు. బేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను అని చెప్పినప్పుడు 14వ వచనంలో ఆ యొక్క ఇస్కరియోతు యూదా చేసిన పని చూడండి. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకు ఏమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వారికి ఇచ్చిరి. అప్పుడు వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించడానికి తగిన సమయము కనిపెట్టుచుంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి మాట అన్నారు, బేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు, ఆమె చేసిన దాన్ని యేసయ్య ఎప్పుడైతే సమర్థించాడో, ఆమెను తొందర పెట్టద్దని ఎప్పుడైతే యేసయ్య అన్నాడో, ఇస్కరియోతు యూదాకి అర్థమైపోయింది, నా చేతికి డబ్బులు రావురా, ఈయన నన్ను ఏది సంపాదించుకునేడు, ఈయన వల్ల నాకే ఉపయోగం లేదు అని అర్థమైపోయింది. ఈయన ఎంత మాత్రం కూడా మరి రోమిల మీద తిరుగుబాటు చేయట్లేదు, ఈయన మొదటి నుండి చూస్తున్నాను, ఈయన ఎంత మాత్రం కూడా తిరుగుబాటు అనేది చేయట్లేదు, మరి ఎవరన్నా తిడితే సహిస్తున్నాడు, కొడితే భరిస్తున్నాడు, ఈయన తగ్గించుకొని ఉంటున్నాడు, ఎంత మాత్రం కూడా ఈయన తిరుగుబాటు చేయట్లేదు, ఈయన వల్ల ఏ ఉపయోగం లేదు అనుకున్నాడు. సరే ఏదో డబ్బు దొరుకుతుంది కదా అని ఉన్నాడు. ఇప్పుడు ఆ డబ్బు కూడా ఆయన తీసుకొని ఇచ్చేటట్టు లేదు అనుకున్నాడు. వెంటనే ఆయన విడిచిపెట్టి బయటికి వెళ్ళాడు. వెంటనే వెళ్ళి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, నేను ఆయనను మీకు అప్పగిస్తాను, మీరు నాకేమిస్తారు? నేను ఆయన మీకు అప్పగించిన మీరు నాకేమిస్తారని వాళ్ళు వెంటనే 30 వెండి నాణేలు తూచి ఇచ్చారంట. వాడు అప్పటి నుండి ఆయన అప్పగించడానికి తగిన సమయం కోసం కనిపెట్టుకుని ఉన్నాడు. యేసయ్య దగ్గరికి వస్తాను, నాకేమిస్తాను? ఈ రోజులో బోధలన్నీ కూడా అలాగే ఉన్నాయి. నేను నీ దగ్గరికి వస్తా యేసయ్య, నేను నీ దగ్గరికి వస్తా, నువ్వు నాకేమిస్తావు? నా అప్పులు తీసేస్తావా? నాకు ఆరోగ్యం ఇస్తావా? నేను నీ దగ్గరికి వస్తా, నాకు మంచి ఉద్యోగం ఇస్తావా? చాలామంది వాళ్ళ అవసరతల కోసం దేవుని దగ్గరికి వస్తున్నారు. యేసయ్య దగ్గరికి ఎందుకు వస్తున్నారు? ఈ రోజుల్లో బోధకులు కూడా అయ్యే చెప్తున్నారు, యేసయ్య దగ్గరికి రా, నీకు స్వస్థత కలుగుతుంది, యేసయ్య దగ్గరికి రా, నీకు దీవెన, యేసయ్య దగ్గరికి రా, నీ అప్పులు పోతాయి, యేసయ్య దగ్గరికి రా, నీకు ఉద్యోగం వచ్చుద్ది, యేసయ్య దగ్గరికి రా, నీ వ్యాధి బాధలు పోతాయి, యేసయ్య దగ్గరికి రా, నీ దుఃఖం పోద్ది, నీకు సంతోషం, యేసయ్య దగ్గరికి రా. ఆర్థికంగా నువ్వు బలపడతావు, ఆశీర్వదింపబడతావు. యేసయ్య ఎప్పుడు చెప్పలేదు, నా దగ్గరికి వస్తే మీ అప్పులు తీసేస్తాను, నా దగ్గరికి వస్తే మీ పెళ్ళిళ్ళు చేస్తాను, నా దగ్గరికి వస్తే ఇదిగో మీకు ఆర్థికంగా సహాయం చేస్తాను. యేసయ్య ఎప్పుడు చెప్పలేదు, నా దగ్గరికి రా, నీకు విశ్రాంతిని ఇస్తానని యేసయ్య. నా దగ్గరికి రా, నీకు నిత్య జీవాన్ని ఇస్తానన్నాడు యేసయ్య. నా దగ్గరికి రా, నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తానన్నాడు యేసయ్య. ఆయన చెప్పింది అది. మరి ఈ రోజుల్లో మరి ఈ బోధ ఏంటి? జాగ్రత్త, నువ్వు దేనికోసం వస్తున్నావు యేసయ్య దగ్గరికి? చాలా మంది అవసరాల కోసం దేవుని దగ్గరికి వస్తున్నారండి. అందుకనే అవసరం తీరిపోగానే దేవుని మీద ఉన్న ఆసక్తి పోతుంది. అవసరం తీరిపోగానే దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు.
నీ అప్పులు తీసేసుకోవడానికి, నీ ఉద్యోగం సంపాదించుకోవడానికి, పెళ్లి జరిపించుకోవడానికి, పిల్లలు కాగాలని దేవుని దగ్గరికి రావడం కాదు. నా జీవితంలో మారు మనసు కలుగు చేయాలి. నా పాపాలు క్షమించిన వాడు నీవు నాయనా, నాకు రక్షణ ఇచ్చేది నువ్వు ప్రభువా, అందుకు నీ దగ్గరికి వస్తున్నానయ్యా, నువ్వు నాకు పరలోక రాజ్యాన్ని ఇస్తానన్నావు, నేను నీ దగ్గరికి వస్తున్నాను ప్రభువా, నా జీవితాన్ని మార్చుకున్నాను ప్రభువా అని ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళని ఉండాలి. అందుకని యేసయ్య ఒక మాట అన్నాడు, దేవుని రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. నువ్వు దేవుని వెతుకు, దేవుని సన్నిధిని వెతుకు, దేవుని కోసం రా దేవుని దగ్గరికి. నీకు కావలసిన దేవుడు ఇస్తాడు. దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని తనగానే ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు. దేవుడు ఆశీర్వదిస్తాడు నిజమే, దేవుడు నీ అవసరతలు తీరుస్తాడు నిజమే, కానీ నీ అవసరాలు తీర్చుకోవడానికి దేవుడి దగ్గరికి రావద్దు. అర్థమైందా? నీ అవసరాలు తీర్చుకోవడానికి దేవుడి దగ్గరికి రావద్దు. దేవుడు నీ అవసరాలు తీరుస్తాడు నువ్వు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, నువ్వు ఆయన ప్రేమించినప్పుడు, నువ్వు ఆయన సన్నిధానంలో ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ అక్కర్లు, నీ అవసరతలు తీరుస్తాడు. నిన్నెంత మాత్రమో కూడా హీనమైన స్థితిలో ఉంచడు, ఆయన ఉన్నతమైన స్థితిలోనే ఉంచుతాడు నిన్ను. కానీ నువ్వు ఆయనను ప్రేమించి ఆయన కోసం, అంతేగాని నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని కోరుకుని దేవుని దగ్గరికి రావద్దు. నీ అవసరతలన్నీ తీర్చబడాలి అని కోరుకుంటూ నీ అవసరాల కోసం దేవుని దగ్గరికి రావద్దు. ఎందుకంటే నువ్వు నీ అవసరాల కోసం వస్తే నీ మనసంతా అవసరాల మీదే ఉంటుంది, అవసరాలు తీరిపోగా నువ్వు వెళ్ళిపోతావు. కానీ నీ మనసు దేవుని మీద ఉంటే నువ్వు నీ హృదయం దేవుని మీదే పెట్టుకుంటావు. నీ హృదయం ఎంత మాత్రం కూడా నీ వెనక వచ్చే దీవెనల మీద ఉండదు. కాబట్టి ఇస్కరియోతు యూదా ఉండదు. ఏదో ఆశించి దేవుని దగ్గరికి రావు, ఆయనను ఆయనగా ప్రేమించి ఆయన దగ్గరికి రా. దేవుడు అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. ఆశించి దేవుని దగ్గరికి వస్తే నువ్వేం పొందుకోలేవు. నీకు ఏంది, నువ్వేం ఆశిస్తావో వాటి కోసం నువ్వు పరిగెడతావు, దానికే ప్రాధాన్యత ఇస్తావు. డబ్బు ఆశించి యూదా దేవుని దగ్గరికి వచ్చాడు, పదవిని ఆశించి యూదా దేవుని దగ్గరికి వచ్చాడు. అది అక్కడ దొరకలేదు, ఇంకొక దగ్గర దొరికింది, అక్కడికి పరిగెత్తి వెళ్ళిపోయాడు. నువ్వు ఆశించింది దేవుని దగ్గర దొరకాలని రావద్దు. నువ్వేదో ఆశ పెట్టుకొని దేవుని దగ్గరికి రావద్దు. నీ కోరికలు తీర్చుకోవడానికి దేవుని దగ్గరికి రావద్దు. దేవుణ్ణి ప్రేమించదు, నీ అవసరాలు తీర్చుకోవడానికి దేవుని దగ్గరికి రావద్దు. ఎందుకంటే అవి తీర్చబడ్డాక అక్కడికి వెళ్ళిపోతాడు. యేసయ్య దగ్గర డబ్బులు దొరకలేదు, వెంటనే ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు కదా, ఆయన అప్పగిస్తా, నాకేమి ఇస్తాను. ఇక్కడ బేరం కుదరలా, అక్కడికి వెళ్ళి బేరం కుదుర్చుకున్నాడు. యేసయ్య దగ్గర బేరాలు ఆడటానికి రావద్దు. ఇక్కడ బేరం కుదరకపోతే మళ్ళీ లోకంలోకి వెళ్తావు, నువ్వు బేరం కుదుర్చుకోవడానికి. ఇస్కరియోతు యూదాలాగా నువ్వు ఉండదు. చివరిగా ఒక మాట చెప్తాను. యేసయ్య ఇస్కరియోతు యూదాకి అవకాశం ఇచ్చాడు, సువార్త చెప్పాడు. ఇస్కరియోతు యూదా, నీ కోసం కూడా నేను మరణిస్తున్నానయ్యా, నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, నీ కోసం నా ప్రాణం పెడుతున్నానయ్యా అని చెప్పాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 26వ వచనం చూస్తే, అందుకు యేసు, నేను ఒక ముక్క ముంచి ఎవనికి ఇచ్చదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదాకి ఇచ్చాను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వారిలో ప్రవేశించాను. యేసు, నీవు చేయున త్వరగా చేయమని వానితో చెప్పాను. ఇక్కడ సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు వారు తన యొక్క శిష్యులతో పాటు పస్కా విందుకు కూర్చున్నాడు. ఆయన ఒక రొట్టెను ద్రాక్షారసంలో తీసుకున్నాడు. ఆయన రొట్టెను విరిచి చెప్తున్నాడు, ఇది మీ కొరకై విరవబడుతున్న నా శరీరం. ద్రాక్షారసాన్ని తీసుకొని చెప్తున్నాడు, మీ కొరకు చిందింపబడుతున్న నా రక్తం, ఇది కొత్త నిబంధన అని చెప్పాడు. యేసయ్య ఈ మాటలు చెప్పేటప్పుడు యూదా అక్కడే ఉన్నాడు. ఆయన ఆత్మలో చాలా కలవరపడుతూ యేసయ్య అంటూ ఉన్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు. శిష్యులందరూ కంగారు పడ్డారు. ఎవరు ప్రభా, ఎవరు ప్రభా అని బాధపడుతున్నాయని అడిగారు. యేసయ్య చెప్తున్నాడు, నేను ఎవరికైతే ఈ రొట్టె ముంచి ఇస్తాను, పాత్రలో ముంచి ఇస్తాను, ఆ వ్యక్తి అని చెప్తాడు. ఆ మాట చెప్పి యేసయ్య ఆ రొట్టెను తీసుకొని ద్రాక్షారసంలో ముంచి యూదాకు అప్పగించాడు. యూదా
ఆ యొక్క రొట్టెను తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. యేసు చెప్తూ ఉన్నాడు, యూదా, నా శరీరము, నా రక్తం నీ కోసం, నేను నీ కోసం కూడా మరణిస్తున్నాను యూదా, నేను నిన్ను కూడా ప్రేమిస్తున్నాను యూదా అని చెప్తూ ఉన్నాడు. కానీ యూదా అది అర్థం చేసుకునే స్థితిలో లేదు. ఆయనను అప్పగించే తొందరపాటులో ఉన్నాడు. యూదాకి వినే సమయం లేదని, యూదా ఉండే అవకాశం లేదని, యూదా వెళ్ళిపోవాలని ఉన్నాడని యేసయ్య ముందుగా యూదాకి ఇచ్చేశాడు. యూదా, నీ కోసం నేను చచ్చిపోతాను, నీ కోసం నా ప్రాణం పెడతాను. యూదా యేసయ్యనంత మాత్రం కూడా పట్టించు. ఈరోజు దేవుడు ఎంతోమంది జీవితాలతో మాట్లాడుతున్నాడు. నీకోసం నా ప్రాణం పెట్టాను, నీకోసము నా రక్తాన్ని చిందించాను, నీ పాపాల కోసం నీకు బదులుగా నేను మరణించాను, నీ పాప క్షమాపణ నేను అనుగ్రహిస్తానని యేసు చెప్తుంటే వినే మనస్సు నీకు ఉంటుందా? ఆయన శరీరం గురించి, ఆయన రక్తము గురించి, ఆయన శిలువ మరణం గురించి ఆలోచించే సమయం నీకు ఉంటుందా? లేకపోతే ఈ లోక కార్యకలాపాల కోసం, ఈ లోకంలో ఉన్న ఆనందాల కోసం యేసుని విడిచిపెట్టి పరిగెత్తి వెళ్తూ ఉన్నాము? ఒకసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. యూదాకి అవకాశం వచ్చింది, కానీ యూదా యేసుకి తన జీవితాన్ని అప్పగించలేదు. చివరికి యూదా పరిస్థితి ఏమైపోయిందో తెలుసా? యూదా తన తప్పు తాను తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, కానీ యేసు దగ్గరికి రాలేకపోయాడు. చూడండి, 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 3, 4, 5 వచనాలు మనం చూస్తే, అప్పుడు ఆయనను అప్పగించిన యూదా, మత్తయి సువార్త 27వ అధ్యాయం 3, 4, 5 వచనాలు, అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల ఎందుకును పెద్దల ఎందుకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూసుకోమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకున్నాడు. ఎంత హీనమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు యూదా. తాను నిరపరాధ రక్తమును అప్పగించాను అని తెలుసుకున్నాడు, నేను పాపం చేశానని తెలుసుకున్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ దేవాలయంలోనికి వెళ్ళి ఆ యొక్క ప్రధాన యాజకుల దగ్గర, పెద్దల దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, అయ్యో, నేను నిరపరాధ రక్తమును అప్పగించాను, నేను పాపం చేశాను, పశ్చాత్తాపడ్డాడు. వాళ్ళన్నారు, అయితే మాకేంటి, దాంతో మాకేంటి, నువ్వు చేసావు, నువ్వే అనుభవించు అని అన్నారు. యూదా ఆ 30 వెండి నాణాలు దేవాలయంలో విసిరికొట్టి పోయి ఊరి పెట్టుకున్నాడు. ఒకవేళ యూదా దేవాలయంలో ఆ యొక్క నాణ్యాలను విసిరికొట్టి ప్రభువు దగ్గరికి, సిలువ దగ్గరికి వెళ్ళుంటే ఎంత బాగుండేదో. యేసయ్య క్షమించుండేవాడు, కానీ యూదా యేసయ్య దగ్గరికి వెళ్ళాలి, సిలువ దగ్గరికి వెళ్ళాలి. ఈరోజు చాలామంది ఇదిగో దేవుని సన్నిధానానికి రాకుండా, దేవుని ప్రేమను అర్థం చేసుకోక వెళ్ళి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. యేసయ్య నీ పాపాలను క్షమించి, నీకు పాపాలను క్షమించి నిన్ను చేర్చుకోవాలని సిద్ధంగా ఉన్నాడు. ఆ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇస్కరియోతు యూదా ఎంత ద్రోహో, ఎంత దుర్మార్గుడో. ఒకవేళ యేసయ్య దగ్గరికి వచ్చుంటే యేసయ్య క్షమించుండేవాడు. ఎందుకంటే యేసయ్య క్షమాపణ గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. యేసయ్య ప్రేమ గలవాడు. కానీ యేసయ్యతో ఉన్న ఇస్కరియోతు యూదా దాన్ని అర్థం చేసుకొని, యేసయ్య క్షమించే మనసు గలవాడు. సిలువ దగ్గర ఆయనను హింసిస్తూ సిలువ వేస్తున్న వాళ్ళని చూచే, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు క్షమించాను. ఆయన ఎవరో నాకు తెలియదు అని 3 సార్లు పొంకిన పేతుడిని చూచి ఆయన క్షమించాడు. ఆయన ప్రక్కలో నా చేయి పెట్టాలి, ఆయన గాయములో నా వేలు పెట్టాలి, అప్పుడే నేను నమ్ముతాను అని నా తోమాను యేసయ్య క్షమించాడు. దుర్మార్గులైన వారిని యేసయ్య క్షమించాడు. యూదాను క్షమించడా? క్షమించే ఉండేవాడు. కానీ యూదా ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన దగ్గరికి వెళ్ళక, ఆయన సిలువ దగ్గరికి వెళ్ళక నిత్య నాశనంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఉరి పెట్టుకున్నాడంట. ప్రియమైన సహోదరి సహోదరుడు, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు.
నీ పాపములు ఒప్పుకొని నువ్వు నా దగ్గరికి వస్తే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను క్షమించి నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాను. యూదా ఆయన దగ్గరికి రాలేదండి, ఆయన దగ్గరికి రాలేకపోయాడు. యూదా ఆయన మాటలకు ఎంత మాత్రం చోటు ఇవ్వలేదు తన హృదయంలో. ఆయన ఎంత ప్రేమ గలవాడు అర్థం చేసుకోలేకపోయాడు, ఆయన క్షమాగుణాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. యూదా మనసంతా లోకం మీద ఉంది, పోయి గురి పెట్టుకొని చచ్చిపోయాడు. నీ మనస్సు దేవుని మీద పెట్టుకొని దేవుని దగ్గరికి రా. నీ పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకో, నిన్ను క్షమించడానికి, నీ జీవితాన్ని మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయ్యో, నాలో ఈ ద్రోహం ఉందే, నాలో ఈ పాపం ఉందే, నేను ఇంత దుర్మార్గమైన కార్యాలు చేసేనే, ఆయన దగ్గరికి వెళ్తే నన్ను క్షమిస్తాడా, ఇంక నేను ఏం వెళ్తానులే ఏసై దగ్గర కన్ను అనుకోవద్దు. నువ్వు ఎలాంటి పాపివైనా, ఎంత ఘోర పాపినైనా యేసయ్య చేరదీర్చుకోవడానికి, తన దగ్గర చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎంత మాత్రం కూడా నెట్టివేసేవాడు కాదు. నీ హృదయం ఆయనకు చోటు, ఆయన మాటలకు చోటు, ఆయన మాటలకు విధేయత చూపించు. ఒకవేళ నీలో లోపాలు దేవుడు చూపిస్తున్న వాటిని సరి చేసుకోవడానికి ఇష్టపడు. ఆయనను ప్రేమించి ఆయన దగ్గరికి, ఆయన నీ జీవితాన్ని బాగు చేస్తాడు, నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. నువ్వెంత భయంకరమైన పాపమైనా నిన్ను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయనకి నీ హృదయాన్ని అప్పగిస్తావా, లేకపోతే ఇస్కరియోతు యూదాలాగా ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోతావు? ప్రియమైన సహోదరి సహోదరుడు, ఒకవేళ నువ్వు దేవునికి వ్యతిరేకంగా పాపము జరిగిస్తున్నట్లయితే ప్రభు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన దగ్గరికి వస్తే నువ్వు మారు మనసు పొంది రక్షింపబడి బాప్తిసం తీసుకొని బలలో చేయించుతూ ఇంకా పాపపు క్రియలు చేస్తూ ఉన్నావా, నీ జీవితాన్ని మార్చుకోవడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఇంకా లోకానుసారంగా జీవిస్తున్నావా, నీ బ్రతుకు మార్చుకోవడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఇంతకాలం యేసయ్య ఎరుక తిరుగుతూ ఉన్నావా, నీ జీవితాన్ని మార్చుకోవడానికి యేసయ్య అవకాశాన్ని ఇచ్చాడు. ఆయన మాటలు వింటున్నా నువ్వు నీ హృదయాన్ని ఆయనకు అప్పగించు. నేను పాపినయ్యా, నన్ను క్షమించని ఆయన దగ్గరికి రా. యూదాలాగా విడిచిపెట్టి వెళ్ళిపోకుండా ఆయన శిలువ దగ్గరికి రా. ఆయనని క్షమించి నీ జీవితాన్ని బాగు చేయడానికి, నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మన హృదయాన్ని ఆయనకు అప్పగిస్తావా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ఆయన దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక సమయంలో మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. విత్తబడిన వాక్యం ప్రతి ఒక్క హృదయాలు, జీవితాలు, ముప్పదంతులు ఫలించాయి. యూదా జీవితం నుండి మీరు మాతో నేర్పిన ఆయన అనేకమైన